డిమార్ట్ బిల్ అయితే ఇంత అయితే చూడడానికి కొన్ని ఐటమ్సే కానీ బిల్లు మాత్రం చాలా అయింది. మా హస్బెండ్ చూసి ఒకరోజు ఇంత బిల్ చేసావని కూడా అన్నారు. అది హాయ్ ఫ్రెండ్స్, సో మేము వచ్చేసి హైదరాబాద్ వచ్చి 1 వీక్ అయిందనమాట. ఈ 1 వీక్లో మేము ఒక 1-2 డేస్ అయితే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. సో మేము డిమార్ట్కి అయితే వెళ్ళాము. మేము శ్రీకాకుళం నుంచి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము కదా. సో మేము ఫస్ట్ టైం వచ్చాము, అప్పుడు కూడా మేము డిమార్ట్లో షాపింగ్ చేసి కొన్ని వస్తువులు అయితే తీసుకెళ్ళాం. ఇంత పెద్ద బ్యాగ్ అయిపోయింది అనమాట. పాపం మా ఆయన మొయ్యలేక మోసారు. ఇప్పుడు కూడా సెకండ్ టైం వచ్చాము మ్యారేజ్ అయినాక. సో ఇందులో కూడా కొన్ని ఈసారి అయితే ఎక్కువగా కొనలేదు, కొన్ని మాత్రమే కొనుక్కున్నాం. అంటే ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కున్నాం అనమాట. మీరు అనుకోవచ్చు శ్రీకాకుళంలో దొరుకుతాయి కదా, ఇక్కడెందుకు కొనుక్కుంటున్నారు అని. ఏదో హైదరాబాద్ వస్తే ఒక తెలియని ఆనందం, కొంచెం షాపింగ్ చేసి వెళ్దాము అని. అలానే ఏంటంటే అక్కడ కన్నా ఇక్కడ కొంచెం కాస్ట్ అయితే తక్కువ ఉంటాయి అనమాట. సో అందుకని కొంచెం మా ఆయనకి ఎక్స్పీరియన్స్ అయిందనమాట. అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తే హైదరాబాద్లోనే కాస్ట్ తక్కువ ఉందని చెప్పి తనకి అర్థమై ఇక్కడ నుంచే కొన్ని వస్తువులు అయితే తీసుకెళ్దామని అన్నారు. అవి ఏం కొన్నానో ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మేము ఇంటికి కావాల్సిన డోర్ కర్టన్స్ అయితే తీసుకున్నాము. సో ఈ టోటల్ డోర్ కర్టన్ వచ్చేసి కూడా మనకి ఇలా ఉంటుంది, గ్రే కలర్ లో ఉంటుంది అనమాట. ఫుల్ షైనింగ్ అయితే వస్తుంది, క్వాలిటీ చాలా బాగుంది. డిమార్ట్లో తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 150 అయితే ఉందన్నమాట. 150 రూపీస్కి ఈ డోర్ కర్టన్ అయితే వచ్చింది. సో మనకి ఇక్కడ ఈ మిడిల్లో ఏంటంటే మనకి అవసరం లేనప్పుడు ఏంటంటే డోర్ కర్టన్ సైడ్కి తోసేస్తాం కదా, సైడ్కి తోసినప్పుడు కూడా ఎగిరిపోతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు టోటల్గా ఫోల్డ్ చేసి ఇలా మిడిల్లో పెట్టుకోవడానికి అయితే ఇచ్చేసారు. ఇలాంటిది ఇంకొకటి సేమ్ ఇదే మోడల్లో కొంచెం కలర్ వేరేదైతే తీసుకున్నాం అనమాట. మాకు ఫ్రంట్ సైడ్ మెయిన్ డోర్కి కావాలి అని చెప్పి 2 డోర్ కర్టన్స్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి చాక్లెట్ కలర్, సేమ్ డిజైనే బట్ కలర్ వేరు. సో ఈ రెండు కలిపి మాకు 300కి అయితే వచ్చాయి. దుప్పట్లు అయితే తీసుకున్నామండి. ఇవి చాలా తక్కువ కాస్ట్, అసలు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు దీని క్వాలిటీ. అది చాలా పెద్దగా అయితే ఉంది, మనకి ట్రైన్ జర్నీస్కి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఎందుకు ఇంత తక్కువ కాస్ట్లో ఇలాంటివి తీసుకున్నాం అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ట్రైన్ జర్నీలు ఏంటంటే మనకి లగేజ్ ఎక్కువ అవడం వల్ల దుప్పట్లు కూడా హైట్ ఎక్కువ అయిపోయి మనకి స్పేస్ సరిపోదు కదా. ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ స్పేస్ అయితే పడుతుంది అనమాట. ఇంకా చిన్న ప్లేస్లో మనం పెట్టేసుకోవచ్చు. చూడండి, ఫోల్డ్ చేస్తే ఇంతే ఉంది. వేరే దుప్పట్లు అయితే చాలా పెద్దగా ఉండి స్పేస్ ఎక్కువ కావాలి కదా. ఇది వచ్చేసి 115 రూపీస్కి మాకు 99 రూపీస్కే వచ్చింది. మేబీ నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు కదా, కాస్ట్ చూపిస్తాను చూడండి, 99 రూపీస్ 100. సో మాకేంటంటే ట్రైన్ జర్నీకి యూజ్ అవుతుంది కదా, ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది కదా బ్యాగ్లో పెట్టుకోవడానికి అని చెప్పి మేము 2 అయితే తీసుకున్నాము. సో ఈ డార్క్ కలర్స్ అయితే మేము తీసుకున్నాం, ఎందుకంటే కొంచెం మనకి డస్ట్ అది పడినా కూడా కనిపించదు అనమాట. లైట్ కలర్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా. సో అందుకని ఈ 2 కలర్స్ అయితే మేము తీసుకున్నాం. జస్ట్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మేము పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాము. క్లాత్ అయితే చాలా బాగుంటుందని లాస్ట్ టైం కూడా పిల్లో కవర్స్ అలాగే బెడ్షీట్స్ తీసుకున్నాము. ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాం. ఒక పిల్లో కవర్ వచ్చేసి 49 రూపీస్ అయితే మనకు పడుతుంది అనమాట. ఈ విధంగా మేము 2 పేర్స్ అయితే తీసుకున్నాము, సేమ్ మ్యాచింగ్. సో ఇదొక పేర్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి. సో ఈ రెండు కూడా అంటే మాకు ఉన్న బెడ్షీట్ కూడా మ్యాచింగ్ అవుతాయి అనమాట, ఇంట్లో ఉన్న బెడ్షీట్స్కి. సో ఇవైతే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2 టీ-షర్ట్స్ అయితే తీసుకున్నాం. ఇవి చూడండి, నేను ఎక్కువగా టీ-షర్ట్స్ కొనేటప్పుడు ఏంటంటే ఇక్కడ కొటేషన్ ఏముంది అనేది నేను చూస్తాను అనమాట. అవి చూసి నేను తీసుకుంటాను ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్. సో
సో ఈ రెండు కూడా తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి రీఛార్జ్ బల్బులు అనమాట. ఎక్కువగా మా ఊర్లో అంటే పవర్ కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి మేము ఛార్జింగ్ బల్బు పీజియన్ కంపెనీ, ఇది పీజియన్ కంపెనీ అనమాట. దీని మీద కాస్ట్ వచ్చేసి మనకి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ వచ్చేసి 449 రూపీస్ అయితే వచ్చిందనమాట. మనకి డిస్కౌంట్ అది పోను ఆఫర్ ప్రైస్ వచ్చేసి అంటే డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 320 రూపీస్కి అయితే మనకి వచ్చింది. సో ఇలాంటివి మేము 2 బల్బ్స్ అయితే తీసుకున్నాము. ఊర్లో ఎక్కువగా కరెంట్ పోతుంది, సో అందుకని తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ మా కోసం కాదు, మాకైతే ఇన్వర్టర్ ఉంది. వీళ్ళ ఫ్రెండ్స్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెమ్మని చెప్తే వాళ్ళ కోసం ఒక 2 బల్బ్స్ అయితే కనుక తీసుకొని వెళ్తున్నాం. అంటే ఊర్లో అయితే ఎక్కువ కాస్ట్ అనమాట, అందుకని చెప్పి ఇక్కడ నుంచి తీసుకురమ్మన్నారు. ఈ 2 అయితే వాళ్ళ కోసం తీసుకొని వెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అందరూ అనుకోవచ్చు కంఫర్ట్ కూడా తీసుకువెళ్తున్నారా అని. ఏదో వచ్చాం కదా మోసుకెళ్దాం అని చెప్పి ఇది 1+1 ఆఫర్లో అయితే వచ్చింది. సాఫ్ట్ అండ్ ఫ్లఫీ అనమాట. ఇది వచ్చేసి మామూలుగా అయితే 200, 1+1 ఆఫర్ మీద 2 అయితే తీసుకున్నాం. ఒకటి మా అక్క వాళ్ళు తీసుకెళ్లారు, ఇంకొకటి నేను ఉంచుకున్నాను. ఇంత పెద్ద బాటిల్ 100 రూపీస్కి వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్ తీసుకున్నాం. ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో అయితే 1+1 ఆఫర్. నార్మల్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 249 రూపీస్. సో 1+1 ఆఫర్ వచ్చింది. మా అక్క వాళ్ళ ఒకటి మేము ఒకటి అయితే తీసేసుకున్నాము. మనకి ఆఫర్ ప్రైస్ లో 125కి ఒకటి అయితే వస్తుంది అనమాట. ఏదో కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ అయితే తీసుకున్నాము. ఇది నార్మల్ ప్రైస్ కే వచ్చింది. ఒక 20 రూపీస్ అనుకుంటా దీని మీద తగ్గింది డిస్కౌంట్ అంతే. నెక్స్ట్ వచ్చేసి టోటల్ బ్రష్లు కూడా తీసుకెళ్తున్నారేమో అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ బ్రష్లే వాడేదాన్ని. ఇవేంటంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. మనకి టీత్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం బ్రష్ చేసేటప్పుడు. అందుకని చెప్పి నేను పర్సనల్గా అయితే ఇవి తీసుకుంటాను. ఈ 4 వచ్చేసి కూడా మనకి 100 రూపీస్కి వచ్చింది. ఒరిజినల్ ప్రైస్ అయితే 160 రూపీస్, ఆఫర్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్కే వచ్చింది. సో మనకి చిన్నది కోల్గేట్ టూత్పేస్ట్ అయితే ఫ్రీ వచ్చింది అనమాట. సో నేను వచ్చినప్పుడల్లా ఇది తీసుకొని వెళ్తాను. అంటే 2 monthsకి ఒకసారి నేను బ్రష్ అయితే చేంజ్ చేస్తాను అనమాట, అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది శ్రీకాకుళం విశాల్ మార్ట్ లో అయితే మా తమ్ముడు 120, యాక్చువల్లీ ఇది ఒక ప్యాకెట్ 120 రూపీస్ అనమాట. విశాల్ మార్ట్ లో అయితే తీసుకున్నాడు శ్రీకాకుళంలో. సో నాకు ఇది ఫేవరెట్ చాక్లెట్ అనమాట, ఫ్యూజ్. ఇక్కడ ఏంటంటే మనకి 1+1 ఆఫర్ వచ్చింది. మామూలుగా అయితే 120 రూపీస్ కాబట్టి 1+1 ఆఫర్ వచ్చిందని నేను 2 తీసేసుకున్నాను. నాకు ఇది చాలా ఇష్టం ఈ చాక్లెట్స్. సో మనకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కదా. 120 రూపీస్ అయితే నాకు మిగిలింది, సేవ్ చేశాను మా ఆయనకి. సో అనుకోవచ్చు ఈ 1+1 ఆఫర్ ఉంది కదా, డేట్ ఎక్స్పైర్ అయిపోయిందేమో చూసుకోండి అని అనుకోవచ్చు. మేము ఆల్రెడీ డేట్ చూసే మేము తీసుకున్నాము. ఇక్కడ మనకి ప్యాకింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 2024 ఉంది. ఎక్స్పైర్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 2025 అయితే ఉందన్నమాట. సో అందుకని మేము ఏదైనా ఎక్స్పైర్ డేట్ చూసే మేము తీసుకుంటాము. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్స్పైర్ డేట్ దగ్గరలో ఉంటుంది కదా, మనం తీసుకున్నా మనకే ప్రాబ్లం అయింది. ఏది కొన్నా కూడా డిమార్ట్లో మనం ఎక్స్పైర్ డేట్ చూసుకొని మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్స్, ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్. ఇది ఒరిజినల్ డేట్స్ తీసుకున్నాను నేను. సో దీన్ని 300 రూపీస్ అనమాట ఒరిజినల్ది. మాకు ఆఫర్ ప్రైస్ 150కి అనుకుంటా వచ్చింది, అంత ఐడియా లేదు, బిల్ పోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి బాదం తీసుకున్నాము. మేము మామూలుగా ఊర్లో కొనుక్కున్నాం. బాదం పావు కిలో 290 రూపీస్ అనుకుంటా, లాస్ట్ మంత్ తీసుకున్నాము. సో అందుకని చెప్పి ఇక్కడైతే తీసుకున్నాము. ఇది 500 గ్రామ్స్. దీనికి కూడా ఎక్స్పైర్ డేట్ ఉందని జనవరి 1, 2025కి అయితే ప్యాకింగ్ చేశారు. జూలై 2025కి ఎండ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మేము ప్రతిదీ చూసే తీసుకున్నాము. దీని కాస్ట్ కూడా నాకు అంత ఐడియా లేదు, కానీ దీనికి కూడా చాలా తక్కువ కాస్ట్కి అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి డ్రై ఫ్రూట్స్.
ఇది కూడా 500 గ్రామ్సేనండి. సో దీనికి కూడా ఎక్స్పైర్ డేట్ ఉంది, ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఎక్స్పైర్ డేట్ వచ్చేసి January 12th అయితే ఇయర్లో ప్యాకింగ్ చేశారు. ఎండింగ్ వచ్చేసి 4th month 12th అయితే ఎండింగ్ ఉందన్నమాట ఎక్స్పైర్ డేట్. సో ఈ విధంగా మేము డేట్స్ చూసే తీసుకుంటున్నాము. సో నెక్స్ట్ ఫైనల్గా అయితే మైసూర్ శాండిల్ ఎంతమంది యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ చాలా మంది మైసూర్ శాండిలే యూజ్ చేస్తారు కదా. ఇవి వచ్చేసి 3 కలిపి 213 రూపీస్కి అయితే మనకు వచ్చినాయి. సో ఇవేనండి మేము డిమార్ట్ లో చేసిన షాపింగ్. సో ఇంకా షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు బరువు ఎక్కువ అయిపోద్దని మేము కొన్నే తీసుకున్నాం అనమాట. సో లింక్ ఇస్తాను చూడండి. సో ఈ వీడియో ఎలా అనిపించింది